ఓంకార్ అన్నయ్య షో అంటే మామూలుగా ఉండదు మరి. అందులోనే డాన్స్ షో అంటే ఓంకార్ అనే హోస్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ లోని ఓంకార్ బాగానే లాగిస్తున్నాడు. ముఖ్యంగా 5గురు మెంటర్లు, 5గురు కంటెస్టెంట్లు, 2 జడ్జిలతో సాగుతున్న ఈ షోలోని నామినేషన్, ఎలిమినేషన్స్ అంటూ బిగ్ బాస్ విధానాన్ని పాటిస్తున్నాడు ఓంకార్. ఇందులో భాగంగా ఇప్పటికే డి జాను, మానస్ నాగపల్లి షో నుండి ఎలిమినేట్ అయిపోయారు. వారి ప్లేసుల్లో ప్రియాంక జైన్, అమర్దీప్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ వారం కూడా మరో ఎలిమినేషన్ జరగబోతుంది. తాజాగా వదిలిన ప్రోమోలో ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ముగ్గురినే స్టేజ్ మీదకి పిలిపించాడు ఓంకార్. ఈ ప్రోమోపై ఓ లుక్ వేద్దాం. ప్రతి వారం ఏదో ఒక థీమ్ తో షో జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ వారం డాన్స్ విత్ సీజన్ 1 డాన్స్ ఐకాన్ అంటూ థీమ్ పెట్టాడు ఓంకార్. ఇందులో భాగంగా డాన్స్ ఐకాన్ సీజన్ 1 కి సంబంధించిన కంటెస్టెంట్స్ తో కలిసి డాన్స్ చేయాలి. ఈ వారం గెస్టులుగా కోట్ సినిమా జోడీ హర్ష, రోహన్, శ్రీదేవి వచ్చారు. ఇంకా సీజన్ 1 కంటెస్టెంట్స్ తో కలిసి దుమ్ము దులిపేసేలా డాన్స్ చేశారు ఇప్పుడు కంటెస్టెంట్లు. వీళ్ళ డాన్స్ చూసి శేఖర్ మాస్టర్ అయితే కూర్చోడానికి వేసిన కుర్చీలో నుంచుని మరీ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఇక ప్రోమో చివర్లో ఎలిమినేషన్ సస్పెన్స్ స్టార్ట్ చేశాడు ఓంకార్ అన్నయ్య. ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ముగ్గురు మెంటర్లు అమర్దీప్, ప్రియాంక జైన్, ప్రకృతి వాళ్ళ కంటెస్టెంట్స్ తో కలిసి స్టేజ్ మీదకి వచ్చారు. ఇక 6,40,502 ఓటులతో టాప్ పొజిషన్ లో ఉన్న మెంటర్ కంటెస్టెంట్ ఎవరంటే అంటూ ప్రోమోని ఎండ్ చేశాడు ఓంకార్. అయితే ఉన్న ముగ్గురులో అమర్ కంటెస్టెంట్ కాస్త వీక్ గా ఉంది. మిగిలిన 2 మెంటర్స్ కంటెస్టెంట్లు ఈ వారం కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ లెక్క చూస్తే ఈ వారం అమర్దీప్ ఎలిమినేట్ కాక తప్పదు. కానీ అమర్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ. దీంతో ఓటింగ్ లో ఖచ్చితంగా మంచి పొజిషన్ లోనే ఉంటాడు. కానీ ఓంకార్ అనే ఓటింగ్ ఎంతవరకు కట్ అనేది సందేహం. ఎందుకంటే లాస్ట్ ఎలిమినేషన్ లో మానస్ లాంటి స్ట్రాంగ్ మెంటర్ అవుట్ అయ్యాడు. మానస్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మానస్ కి తక్కువ ఓట్లు వచ్చాయంటూ ఎలిమినేట్ చేశాడు ఓంకార్. మరి ఇప్పుడు అదే రీతిగా అమర్దీప్ కూడా బై బై చెప్పేస్తాడేమో. కానీ ప్రోమో కింద మొత్తం అమర్ ఫ్యాన్సే ఉన్నారు. మరి అమర్ ని తప్పిస్తున్నారో కొనసాగిస్తున్నారో చూడాలి. అలానే ప్రోమోలో అమర్ కూడా పెద్దగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపించలేదు. మరి చూద్దాం ఏమవుతుందో.